గత డిబేట్ లో మన ఎలక్షన్ అయిన రోజు ఉన్న ఓట్లు పర్సంటేజ్ చూసి ఖచ్చితంగా 120 నుంచి 125 సీట్లు కూటమికి వస్తాయని చెప్పి అనుకున్నాం. తర్వాత నేను విలేజ్ లో కంటే లోకల్లో తిరుగుతుండడం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పే కథనాలు బట్టి ఒక విషయం చదువుతున్నారు. మన అనుభవంలో ఏంటంటే 2019లో 153 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పడిపోవటానికి అంత వ్యతిరేకత ఉందా? 2014 కన్నా వైసీపీకి అంత వ్యతిరేకత అయితే ఇప్పుడైతే కనిపించలేదు. 2014 1,00,000 కోట్లు డబ్బేసాడని చెప్పి కేసులు ఉన్నాయని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసినా కూడా 60 సీట్లు దాకా వచ్చినాయి వైఎస్ఆర్సీపీ. అంతకన్నా వెనక్కి వచ్చే పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి అయితే లేదని చెప్పి అనుకుంటున్నాను. అంతకన్నా పరిస్థితి. కానీ ఈ ఓట్లు ఎట్లా 80% దాకా ఎట్లా వచ్చింది అనేది శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఈ వాళ్ళు కూడా మనం అనుకోవడం జరిగింది. కానీ నాకు స్థానికంగా చెప్పిన నాకున్న దీని ప్రకారం ఏంటంటే వాలంటీర్లు ఏం చేశారనుకున్నారు? వాలంటీర్లు కట్టడి చేశామని చెప్పి అనుకున్నాం మనం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేయకుండా చేశామనుకున్నాం. కానీ ఈ ఓట్లు అనేది 80% పట్టడానికి ప్రధాన కారణం వాలంటీర్లే. 100% ఇది వాస్తవం, మీరు రాసి పెట్టుకోండి. వాలంటీర్లు మొబలైజ్ చేసి ప్రతి 50 ఇళ్ళకి 50 గంటకి వాలంటీర్ ఉండటం వల్ల ఆ వాలంటీర్లు వీళ్ళందరినీ మొబలైజ్ చేసి ముఖ్యంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ మొబలైజ్ చేసి తీసుకొచ్చి ఓట్లు వేయించింది. ఎవరెవరు మీకు తెలిసిన ఎక్కడైనా మీకు తెలిసిన మీకు వార్డులో కానీ మీ పంచాయతీలో కానీ వాలంటీర్ ఉంటే కనుక్కోండి ఏం చేశారు ఈ ఎలక్షన్ లో మీరు అని చెప్పి. 100% 10-15 మంది వాలంటీర్ ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా ఎవరెవరు పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్ దగ్గర కూడా లెక్కలేదు. కానీ ఎవరు వచ్చి వెళ్ళారు, ఎవరో ఎంతమంది ఓట్లు వేశారు ఏంటనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంది. మీరు ఆ విషయం మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. వాలంటీర్లు ఏం చేశారనేది వాలంటీర్లు ఇది మర్చిపోయారు. 100% ఈ 80% ఓటింగ్ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత 2019లో టీడీపీ మీద ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదు. కాబట్టి ఈ వాలంటీర్లే ఈ 80% ఓటింగ్ రావడానికి కాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాలంటీర్లు ఎవరికి ఓటింగ్ చేయించారనేది మనకు అర్థం. వాళ్ళు చెప్తే ఓటేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అంటే అందరూ వెళ్ళిపోవచ్చు. కానీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గత పాలన టీడీపీ పాలనే కదా, అంతకుముందు కాంగ్రెస్ పాలన కానీ ఎత్తున్నాయని కానీ ఏ ఈ గవర్నమెంట్ పథకాలు ఏవైతే రావాలి, ఎవరైతే